అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు అంటే నిన్ననే ఒక వీడియో చేశాను. ఇది కామన్ కదా అడగడం, అంటే అలా అడగాలన్నమాట. బాగున్నా బాగాలేకపోయినా మనం ఎవరినైనా ఫస్ట్ టైం కలిసినప్పుడు కానీ ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు కానీ బాగున్నారా అని చెప్పేది అదొక బాగుంటుంది అన్నమాట. అలా పిలవడం, అలా చెప్పడం. నెక్స్ట్ వచ్చేసి అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి, మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఫాలో చేయండి, ఓకేనా? నెక్స్ట్ నిన్న పెట్టాను కదా వీడియో, దానికి కామెంట్స్ ఏంటంటే మాది కడప, మాది తెలంగాణ, మిమ్మల్ని ఎప్పుడు కలవాలి అని చెప్పేసి అంటున్నారు కదా. చాలా థ్యాంక్స్ అండి, ఆ మాత్రం అభిమానం ఉన్నందుకు, ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. మీరు ఆ మాట చెప్పినందుకే నాకు చాలా హ్యాపీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి లైవ్ పెడతాను, కంపల్సరీగా లైవ్లో కలుద్దాం, ఓకేనా? లైవ్ పెడతాను కంపల్సరీగా. మీరు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు నాకు మాత్రం చాలా హ్యాపీ ఉందండి. అన్నారు కదా మేము తెలంగాణ నుంచి వచ్చి మిమ్మల్ని కలుస్తాము, కడప నుంచి వచ్చి కలుస్తాము అట్లా చెప్తున్నారు కదా. అయ్యో చాలా థ్యాంక్స్ అండి మీకు. అట్లా అంత అభిమానం ఉంచుకొని ఇంతలా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం కానీ మీరు మేము చెప్పింది చేయట్లేదు అని అన్నారు కదా. అంటే శారీస్లో చేయండి, మీకు వీడియోస్ మంచిగా ఉంది, శారీస్లో చేస్తానండి. ఎప్పుడు అంటే కంఫర్ట్ అంత శారీ ఉండదు, కాకపోతే చేస్తాను. ఎప్పుడు కట్టుకునే వాళ్ళకైతే డైలీ చేయగలరు, మేము ఎప్పుడో ఏందో కదా. చేస్తాను కంపల్సరీగా, మీరు అడిగారు కాబట్టి కంపల్సరీ చేస్తాను, ఏమనుకోవద్దు. నెక్స్ట్ ఇంకో వీడియో అంటే 3 మినిట్సే చేస్తున్నారు, 10 మినిట్స్ చేయండి అని చెప్పారు కదా. నేను నిన్న 15 మినిట్స్ చేశాను అనమాట. అందుకే ఆ వీడియో మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. అంటే నేను ఇక్కడ సిగ్నల్ మాకు స్లో ఉంటుంది మా ఇంటి దగ్గర. మార్నింగ్ అప్లోడ్ చేస్తే అది ఈవినింగ్ రెడీ అయింది ఆ వీడియో. అంత టైం పట్టిందనమాట, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ చాలా స్లో ఉంటుంది. నెక్స్ట్ నాకైతే మంచి రెస్పాన్స్ వస్తుందండి, చాలా థ్యాంక్ యూ. నాకు మంచి మంచి వీడియోస్ చేయాలనే ఉంటుంది, కాకపోతే అంటే ఏం చేయాలి ఏంటి అని ఆలోచించుకుంటూ కూర్చుంటాను అనమాట. అట్లనే టైం అయిపోతుంది. ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా కాబట్టి ఇంకా వాళ్ళతో సరిపోతుంది, నాకు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళతో సరిపోతుంది చేస్తే. ఇంకా ఎలానో స్కూల్స్ ఓపెన్ అయితే మార్నింగ్ ఎలానో పని అంతా అయిపోతుంది, వర్క్ అంతా అయిపోతుంది కాబట్టి ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీ లేరు బయట ఉన్నారు, కిందే ఆడుతున్నారు. పిల్లల కోసం ఫ్రెండ్స్ అన్నమాట, కింద ఆడుతున్నారు. ఎండ అస్సలు పిల్లలు అంటే మొన్న ఏమో మా సైడ్ వర్షం పడింది, మీ సైడ్ కూడా వర్షం పడిందా? పడితే కామెంట్ చేయండి. కొద్దిసేపు కొంచెం 4 చినుకులు పడ్డాయి అంతేను, తర్వాత మళ్ళీ కామన్ అయిపోయింది. నెక్స్ట్ డే ఎండ్ వచ్చేసింది అనమాట. పిల్లల కోసం వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, మా బన్నీ కోసం. బన్నీకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారనమాట, అల్లు అర్జున్ లాగా. నెక్స్ట్ వచ్చేసి అదండి నేను చెప్పాలనుకున్నది అయితే అది. మీరు మంచిగా చెప్పారు, సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొకరు చెప్పారు మాది నెల్లూరే అక్క, మేము ఉండేది నెల్లూరులోనే, కాకపోతే ఇప్పుడు బెంగళూరుకి వచ్చున్నామని చెప్పేసి అన్నారు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎప్పుడైనా మీరు నెల్లూరుకి వచ్చినప్పుడు కంపల్సరీగా కలుద్దాము ఎక్కడైనా, అంటే మీరు నన్ను చూసినప్పుడు, ఓకేనా? ఓకే అండి, నా వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే పిల్లలండి, అంటే ఇంట్లో ఎంత పని చేసుకుంటున్నా మదరు, ఒక అమ్మ ఇంట్లో ఎంత బిజీ వర్క్లో ఉన్నా, నిద్రపోతున్నా, పిల్లల సైడ్ ఒక కన్ను ఉంటుంది కంపల్సరీగా. అది మీకు ఉందా? నాకైతే ఉంటుంది. ఎంత నిద్రపోతున్నా వాళ్ళు బయట ఉంటే అమ్మో ఏం చేస్తున్నారు ఎక్కడ ఆడుతున్నారు అని చెప్పేసి ఉంటుంది అనమాట. అట్లా మీకు ఉంటుందా? నాకైతే కంపల్సరీ ఉంటుంది. వెతుకుతూనే ఉంటానన్నమాట నేను నిద్రలో కూడా. కనీసం లేచి వచ్చి అమ్మో ఎటు వెళ్ళిపోయారో ఏంటో అని చెప్పేసి అంటాను. ఉంటారు ఇక్కడే ఆడుతూ ఉంటారనమాట. ఇద్దరు కొట్టుకుంటారు, ఇంట్లో 2 పిల్లలు ఉంటారు అంతే కదా, మీకు అంతేనా? మాకైతే ఫుల్ గొడవలండి పిల్లలు, ఇంక ఇంట్లోనే గలబా అనమాట, కింద ఆడుతూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ఏంటంటే నిన్న ఒక ఆంటీ వచ్చింది నా దగ్గరికి, తను కూడా వీడియోస్ చేస్తుందంట. 1 year బ్యాక్ చేసిందంట, ఆపేసిందంట, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిందంట.
నెక్స్ట్ ఏంటి అంటే నాకేమో వీడియోస్ చేయడం ఇష్టమేను. కాకపోతే మా హస్బెండ్ కూడా ఒప్పుకున్నారు. కాకపోతే బంధువులు, పక్కన వాళ్ళు అలా ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని అనుకుంటున్నాను నేను అని చెప్పేసి అన్నది ఆంటీ. అంటే నేనన్నాను, మన ఇంట్లో మన ఫ్యామిలీ ఒప్పుకున్న తర్వాత, మెయిన్ మన హస్బెండ్ ఒప్పుకున్న తర్వాత ఒకరిదేముంటది, వాళ్ళేం మనకు పెట్టరు కదండీ! వాళ్ళేం మనకు పెట్టరు, వాళ్ళేం మనకు చూడరు. మనం బాగుపడుతుంటే ఇంకా కుళ్ళుకునే వాళ్ళే ఉన్నారు గానీ, ఈ ఈ లోకంలో మంచి చెప్పే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు జనరేషన్‌లో మాత్రం మనం చెడిపోతుంటే ఇంకా చెడిపోవాలి అనే వాళ్ళే ఉన్నారు కానీ, బాగుపడుతుంటే బాగుపడు అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. నాకైతే అలానే అనిపించింది. నేను చెప్పాను అప్పుడు ఆంటీకి, "ఆంటీ మీ హస్బెండ్ ఒప్పుకున్నప్పుడు నువ్వు చేసుకోవచ్చు, అది తప్పేం లేదు. ఇదేం తప్పు చేయట్లేదు కదా" అని చెప్పేసి అన్నాను. "ఓకేరా చూద్దాము" అని చెప్పేసి అన్నది. నాకు కూడా హ్యాపీ అనిపించింది అనమాట. ఒకరి గురించి మీరు పట్టించుకోవద్దా ఆంటీ, కుక్కలు వాగుతూనే ఉంటాయి అని చెప్పేసి అన్నా అనమాట. ఆంటీ కూడా హ్యాపీ ఫీల్ అయింది. అదండి, మనం చేయలేకపోయినా ఒకరికి మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. అంటే నువ్వు చేయగలవు అలా చెప్తే వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ ఒప్పుకున్న పక్కన వాళ్ళు రిలేటివ్స్ ఏమనుకుంటారని తను భయపడుతుందనమాట. నేను చెప్పాను, మీ హస్బెండ్ ఒప్పుకున్నప్పుడు ఒకరి గురించి వదిలేయాలంటే బంధువులు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎవ్వరు వచ్చి మీకు పెట్టరు. మీకు ఎలా నచ్చితే అలానే చేయండి అని చెప్పేసి అన్నాను అనమాట. అది కరెక్టా రాంగా అనేది మీరు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.